ప్రేమలో క్రీస్తునామములో అందరికి వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మనము తీసుకున్నటువంటి యొక్క వచనము మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం అండి. 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమ కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ యేసు క్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడంట, ముందుగానే మనం నిర్ణయించిన వాడు ఉంటున్నాడు. అంటే మనకు మరి మనం తల్లి గర్భమును రూపించబడక మునిపే నిన్ను ఎరిగట్టు అంటున్నాడు కదా. అట్లాగే భూమి పునాదులు వేయబడక మునిపే నిన్ను ఎరిగట్టు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆశ్చర్యమైన కార్యాలు, అది మర్మాలు. అయితే తదనుసారముగా తనకు మహిమ కలుగునట్లు ఆయన మనలను స్వాస్థ్యముగా ఏర్పరచుకో ఎస్ ఏ అడాప్టెడస్ కదా. కాబట్టి ఆయన స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచుకుంటున్నాడు అనేటి సందర్భం చూసినట్లయితే గలతీలకు రాస్తూ ఏమంటాడు, గలతీలకు రాస్తూ 3వ అధ్యాయము మరి 26వ వచనములో కోసం పౌలు రాస్తుంటున్నాడు. మరి ఆ యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులమై ఉంటున్నాము అనేటువంటి ఒక సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తుంటున్నాడు అనమాట. కాబట్టి విశ్వాసము ద్వారా ఆయనకు కుమారులు కుమార్తెలుగా ఉంటున్నాం. కాబట్టే ఏమంటాడు 4వ అధ్యాయములో, కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మరి 6వ వచనం 7వ వచనంలో, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కాదు కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అది కాబట్టి దేవుని యొక్క కుమారులమైతే ఆయనకు వారసులుగా ఉంటున్నాము. అంటే ఆయన స్వాస్థ్యానికి మనం వారసులుగా ఉంటున్నాము, ఆయన యొక్క ఐశ్వర్యానికి మనం వారసులుగా ఉంటున్నాము, ఆయన యొక్క నిత్య జీవానికి మనం వారసులుగా ఉంటున్నాము అనే కార్యం. ఎందుకంటే మనల్ని ఆయన అడాప్టెడ్ అంటే మనల్ని ఆయన మరి ఏం చేశాడంటే తన కుమారుని స్వీకరించిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే యోహాను యోహాను సువార్తలో మొదటి అధ్యాయం చూస్తే ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ ఆయన కుమారులు కుమార్తెలకు ఆయన ఏర్పరచుకునేట్టున్నాడు. కాబట్టి ఆయన కుమారులము కుమార్తెలము. కాబట్టి మనము దేవుని పిల్లలము, ఆయన కుమారులు మన కుమార్తెలు. అంటే ఆయన మనలను ఏర్పరచుకునేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. అందుకే రోమిలకు రాస్తూ కూడా అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. రోమిలకు 8వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడంటే, ఏలైనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ ద్వారా మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. కాబట్టి దాస్యపు ఆత్మ దత్తపుత్ర ఆత్మ. దాస్యపు ఆత్మ అయితే స్వాతంత్రం లేదు, అయితే దత్తపుత్రాత్మ అయితే అడాప్టెడ్ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. కాబట్టి మనకు ఒక ధైర్యం ఉంటున్నది, మనకు ఒక అధికారం ఉంటున్నది, మనకు ఒక ప్రివిలేజ్ ఉంటున్నది. ఏంటంటే దేవుని అబ్బా తండ్రి అని మొరపెట్టినట్టు. ఆ మొరపెట్టు మాత్రమే కాదు, ఆయన స్వాస్థ్యములో మనం పాలు పొందేటువంటి, ఎందుకంటే మన కుమారులము కుమార్తెలము అయితున్నాం. కాబట్టి ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదము యేసుక్రీస్తులో మనం పొందిన వారం ఉంటున్నాం. అందుకొరకే కొరంథీయులకు కూడా రాస్తూ 2 కొరింథీయులకు 6వ అధ్యాయంలో మనల్ని అందరూ ఏమంటున్నాడంటే, దేవుడు చెప్పే మాట ఏంటి, నేను వారిలో నివసించి సంతరింతును, నేను వారి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందురు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. అంత మాత్రం కాదు, మీకు తండ్రినైందును, మీరు నా కుమారులు కుమార్తెలైందని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. సర్వశక్తి గల దేవుడే చెప్తున్నాడు. కాబట్టే ఈ వాగ్దానం కలిగిన మనము ఏమంటాడు, ఏ వాగ్దానము, మీరు నా కుమారులు కుమార్తెలని దేవుడే చెప్పినట్టు వాగ్దానము మనము, మరి మధ్యలో నేను ఉంటున్నానని చెప్పిన వాగ్దానము పొందిన మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. కాబట్టి ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి శరీరానికి ఆత్మకు కల్మషము లేక పాపపు మరకలు మచ్చలు ఏదైనా తగిలినవన్నీ కూడా మనం ఏం చేయాలా, పరిశుద్ధపరచుకుంటూ భయముతో మనం పరిశుద్ధతగా దేవునిలో జీవించాలా. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్న వాడు ఉంటున్నాడు. కాబట్టి దేవుని కుమారుడు కుమార్తెలు అంటే మనము పరిశుద్ధులముగా ఉండవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం. అందుకొరకే
యేసు ప్రభు కూడా మత్తయి సువార్తలో ఒక మాట చెప్తుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఏమంటాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకముందున్న మీ తండ్రి కుమారులు ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులు. కాబట్టి నా కుమారులు ఎట్లా ఉండాలా? మరి కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు కాదు, కీడు చేసే వాళ్ళను ప్రేమించవలసిన వారుగా ఉంటున్నాము అని. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి మంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. ఎంత సాధారణమైనటువంటి కార్యం. దేవుడు చెడ్డవారు కానీ మంచివారు అందరికీ తన యొక్క సూర్యుని వేడిని తగిలిస్తున్నాడు. అట్లాగే అందరికీ వర్షం ఇస్తుంటున్నాడు. కాబట్టి ఆయనలో పక్షపాతం లేదు. కాబట్టే ఇక్కడ ఏమిటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండవలను. కాబట్టి ఆయన పరిపూర్ణతలో మనం ఉండవలసి అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఆయన పరిపూర్ణతలోనికి, ఆయన యొక్క మరి స్వరూపంలోనికి మనం మార్చబడబో వారమేంటున్నాం. చెప్పాలంటే ఏమంటాడు? 1 యోహాను 3వ అధ్యాయంలో చూసినట్లయితే 2-3 వచనాల్లో, ప్రియమైన వాళ్ళ ఇప్పుడు ప్రియమైన వాళ్ళారా, మనం ఇప్పుడు ఆయన పిల్లలమైంటున్నాం. ఇక మీదట ఏమవుదుమో అనేటువంటిది ఇంకా బయలుపరచబడలేదు కానీ, అయితే ఒక్కటి నిశ్చయం అంటాడు. ఏంటి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలే ఉందము గనక ఆయన వలే మారి ఆయనతో కూడా మనం ఉండేవాళ్ళనుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క నిశ్చయత కలిగిన, ఎందుకు? ఆయన వలే మనం మారనైంటున్నాం అనే నిశ్చయత కలిగిన మనము ఏం చేయాలా? పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయాసపడి అంటాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయాసపడాలి. అనుదిన జీవితంలో మన యొక్క జీవితంలో పాపపు మచ్చ మరక అంటకుండా, అంటిన ఏదైనా పొరపాటున అంటితే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి మనం పరిశుద్ధులుగా జీవించి ఆయన కనిపించినప్పుడు ఆయన ఎదుర్కొన్న వారమై ఆయన వలే మనం మారి ఆయనతో కూడా నిత్యము ఉంటాము అనేటువంటి నిశ్చయిత మనకు కలిగిన వారం ఉంటున్నాము. ఆ విధంగా ఉంటూ ప్రభు మనకు సహాయం చేయనుగాక.